నామనకు ఘనత కలుగును గాక. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వాక్యము మనం చదువుకుంటున్నాం. మనం పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందు, మరియు మనలో సత్యం ఉండదు. ఇక్కడ పరిశుద్ధుడైన యోహాన్ చెప్తున్న మాటలు మనం గమనిస్తున్నాం. అనేక మంది మేము ఏం పాపం చేయలేదు, మాలో ఏ తప్పు లేదు అనుకునేవారు ఉండారు. కానీ ప్రియమైనటువంటి దేవునులారా, మనం పాపం చేయకపోయినా మన పాపంలో నిలిచి ఉన్నామని మనం ఎరిగి ఉండాలి. ఎందుకంటే దావీదు చెప్తున్నాడు, జన్మ పాపము కర్మ పాపం రెండు కలిగి ఉన్నవాడని చెప్తున్నాడు. కీర్తనలు 51:5-6 వాక్యంలో మనం గమనిస్తే, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించాను, నువ్వు అంతరంగమున సత్యం కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానం తెలియజేయము అని దావీదు భక్తుడు పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మన ఆది పితరులైనటువంటి ఆదామవ్వలు చేసినటువంటి పాపం అనగా అవిధేయత అతిక్రమం చేసి పాపం చేసిన దాన్ని బట్టి మనం అందరము ఆ రక్తానికి సంబంధించిన వారం అయితే మన తల్లి గర్భం నుండి వచ్చినప్పుడే ఆ పాపపు రక్తమే మనలో ప్రవహిస్తుందని మనము గమనించుకోవాలి. ఈ విధంగా వారు తినొద్దనే పండు తిని అపవాదికి పిల్లలైనట్టుగా మనం చూస్తున్నాం. దేవుడిని విడిచిపెట్టి అపవాది సంబంధంగా అవ్వను మోసగించి బహు కుయుక్తి గలవాడై వారిని లోపరుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దాన్ని బట్టి ప్రభు ఏం చెప్తున్నాడంటే, యోహాను సువార్త 8:44-45 వాక్యాల్లో యేసు ప్రభు మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొనుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయి ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడుట వాడి స్వభావము అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమే చెప్పుచున్నాను, మీరు నా మాట మీరు ఎందుకు నమ్మరు అని ఆయన అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపించుదరు అని అడుగుతున్నాడు. ఆయనలో పాపం ఉన్నదని ఒకరు కూడా నిరూపించలేకపోయారని మనం చూస్తున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యంలో, ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనేను అని మనం చూస్తున్నాం. మనం గనుక మనం పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి మనం పాపం చేయలేదని మనం చెప్పుకొనటానికి అనుకూలతగా ఆయన మనల్ని పాపం లేని వారిగా తీర్చిదిద్దుతాడు అని మనం దేవుని వాక్యములో గమనిస్తున్నాం. అబద్ధం ఆడువారు పాపం చేస్తారు, మనకు పాత్రుడని ఉదాహరణగా మనం చూస్తే అపోస్తల కార్యం 5వ అధ్యాయం 1-11 వాక్యాల్లో ఇద్దరు భార్యాభర్తలు కనపడుతున్నారు, అననీయ సప్పిరాలు. వారు దేవుని సంఘములో చేర్చబడిన తర్వాత వారి పొలం అమ్మి ఏకముగా కూడి అమ్మారు, ఏకముగా పాటలాడి కొంత డబ్బు దాచుకున్నారు. మిగతాది తీసుకొచ్చి అపోస్తలుడైనటువంటి పేతురు పాదముల యొద్ద పెట్టారు. పేతురు, అననీయ మీరు ఇందుకే ఆ పొలం అమ్మారు అన్నప్పుడు, అంతకే అమ్మాను అన్నాడు. మీరు పరిశుద్ధాత్మను ఎందుకు శోధిస్తున్నారు అని చెప్పాడు. అడగగానే పేతురు పాదముల యొద్ద పడి అననీయ చనిపోయాడు. కొంతసేపు తర్వాత మరి ఆయన భార్య అయినటువంటి సపీరా వచ్చింది. ఆమెను అడిగాడు, అమ్మ అందుకే పొలం అమ్మారంటే అందుకే అని. ఆమె కూడా ఇద్దరు కూడి ఏకముగా అబద్ధం ఆడారు. నేను పెనిమిటిని పోసుకొని పోయిన వారు వాకిటనే ఉన్నది, నువ్వు కూడా వారితో కూడా వెళ్ళు అని చెప్పినప్పుడు ఆమె కూడా అక్కడే పడి ప్రాణం విడిచినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అబద్ధం ఆడిచ్చేవాడు సాతానుడు, ఆశ కలిగించేవాడు సాతానుడు, మనల్ని మోసపుచ్చేవాడు సాతానుడే. కాబట్టి సాతాన్ మార్గంలో ఉన్నవారు మరణ మార్గంలో ఉన్నారు అని ఎవరు కూడా మర్చిపోకూడదు. చిన్న పిల్లలు కూడా అబద్ధం ఆడుతూ ఉంటారు. మరి చిన్నప్పుడు ఆ పాప రక్తం మనలో ప్రవహిస్తేనే కదా వాడికి ఎవరు నేర్పించాడు నువ్వు అబద్ధం ఆడు అని ఎవరైనా నేర్పిస్తున్నారా? ఎవరు నేర్పించరు. చిన్నప్పటి నుంచి వారి రక్తంలో ఆ పాపం నిండి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము యేసుప్రభుని అంగీకరించి యేసుప్రభుతో జీవించినట్లయితే మనం సత్యమే మాట్లాడగలుగుతాము. సత్యమే మాట్లాడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ పాప జీవితం విడిచిపెట్టి పరిశుద్ధ జీవితం జీవిస్తూ దేవునికి సాక్షార్థంగా జీవించుటకు దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, మాకు ఒక జీవితం ఇచ్చావు ఈ లోకంలో జీవించడానికి. నిన్ను ఎరిగి నిన్ను కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి యేసయ్య. మేము పాపంలో జీవించినట్లయితే పాపంలో మరణించి నిత్య నరకాగ్నికి వారసులం అవుతాం. అది అపవాది యొక్క నివాస స్థలం ప్రభువా. మేము అపవాదిలో చేరకుండా, అపవాది సంబంధమైన క్రియలు జరిగించకుండా యేసయ్య నిన్ను నమ్మి నీలో విశ్వాసం ఉంచి నీ నిత్య జీవంలో ప్రవేశించినట్లుగా మాకందరికీ సహాయం చేయమని
యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.